హాయ్ హలో గాయ్స్, మీకోసమైతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మెజర్మెంట్తో సహా చెప్పేస్తానండి. చాలా బాగా టేస్టీగా కుదిరిందండి అసలు దీంట్లోకి. అలాగే లెగ్ పీసెస్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా ఎమ్మీగా ఉంది. ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. దీంట్లోకి అయితే నేనైతే కేజీ చికెన్ వరకు తీసుకున్నానండి, పెద్ద పెద్ద పీసెస్ లాగా. దాంట్లో నుంచి ఒక 4 పీసెస్ అయితే పక్కకు తీసేసాను అనమాట ఫ్రై చేయడానికి. ఇప్పుడైతే చూడండి, దీంట్లోకి బాగా చికెన్ వాష్ చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద పెద్ద స్పూన్స్తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని, తర్వాత అయితే కారపొడి 2 స్పూన్లు, తర్వాత ఒక కప్పు పెరుగు వేసేసి అయితే బాగా మిక్స్ చేసేస్తున్నానండి. ముక్కలకి బాగా పట్టిస్తే ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, నోట్లో కట్టే కరిగిపోతుందండి. అసలు ఒకసారి చేస్తే దమ్ బిర్యానీ అసలు బాగాలేదు, అసలు కిచిడిలాగా అయిపోయింది. ఈసారి అయితే చాలా బాగా కుదిరిందండి. అంత పర్ఫెక్ట్గా కుదిరింది కాబట్టి మీతో షేర్ చేయాలని చెప్పి అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. చూడండి, ఇప్పుడైతే వాటర్ అయితే మనము ఎక్కువ వాటరే వేసుకోవాలండి. అంటే మనము మెజర్మెంట్తో సహా, అంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తాం కదా, అలా మనము 3 గ్లాస్ అండి. నేను ఒక సేరు బియ్యంకి చేస్తున్నాను అనమాట చికెన్ బిర్యానీ. అందుకోసం వాటర్ మెజర్మెంట్ ఎక్కువ వేసేసుకొని దాంట్లోకి అయితే మనము బిర్యానీ పదార్థాలు ఉంటాయి కదా, ఆకు, పట్ట, లవంగ అవన్నీ వేసేసి, ఇంకైతే కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నూనె, అలాగే కొత్తిమీర వేసి వాటర్లో అయితే వేసేసుకోవాలండి. తర్వాత పక్కన ఇంకొక కడాయి పెట్టేసి దాంట్లోకి అయితే ఇంకైతే పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్లో ఇంతవరకు వేయించేసుకోవాలన్నమాట. తర్వాత అయితే నేను పక్కకు తీసేసాను. చూసారు కదా, ఇదే మెయిన్ అనమాట అండి. అస్సలు చాలా టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. ఇంకైతే చూడండి, దీంట్లోకి టమోటా ముక్కలు అయితే వేసేసానండి. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, అలాగే సాల్ట్ అయితే వేసేసాను 1 స్పూను. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే దీనికి ఒక సేరు బియ్యానికి ఒక పిడికిలు ఉప్పు సరిపోతుంది కాబట్టి రెండిటికి హాఫ్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి అయితే 1 స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ గ్రేవీలో కలుపుకున్నాను కదా, దాంట్లో కూడా 1 స్పూన్ వేస్తున్నాను. అందుకోసం మీరు రెండిట్లో చూసి ఉప్పు అయితే వేసుకోండి. తర్వాత అన్నం అయితే 90% అయితే కుక్ అయిపోయిందండి. తర్వాత చికెన్ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా, దాంట్లోకి అయితే ఇంకా ఈ రైస్ని అయితే వేసేసాను అనమాట. ఇంకైతే ఈ దబ్బర అయితే సరిపోలేదండి, ఇంకా వేరే దేక్షాలోకి తీసేసుకున్నానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేరే పెద్ద దేక్ష తీసేసుకొని దాంట్లోకి అయితే ఇంకైతే చూడండి ట్రాన్స్ఫర్ చేశాను చికెన్ ఇంకా రైస్ 1 by 1 కోటింగ్లా చేసి, ఇంకైతే కొత్తిమీర, పుదీనా వేసేసాను అనమాట. ఇంకా దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇంకా బాదం, కాజు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకైతే చూడండి కలర్ అండి, ఫుడ్ కలర్ అయితే వేసేసుకున్నానండి, నిమ్మకాయ రసము. ఇంకైతే దమ్కి పెట్టేసి ఒక 20 minutes చేస్తే చాలా బాగుండే టేస్టీ ఎమ్మీ దమ్